మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొన్న రాత్రి కడప నగరంలోని రవీంద్రనగర్ బ్రిడ్జికి ఆనుకున్న ఇంట్లో దొంగతనం జరిగింది. అర్ధరాత్రి వేళ దొంగతనం జరిగింది. మొన్న రాత్రి కడప నగరంలోని రవీంద్రనగర్ బ్రిడ్జికి ఆనుకున్న ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఉన్న వాళ్ళు కార్యక్రమం ఏదో సంబంధించి మదనపల్లికి వెళ్ళిన సమయంలో అర్ధరాత్రి వేళ దొంగతనం జరిగింది. ప్రస్తుతము వారి ఇంటి వద్ద ఉన్నాము. అసలు ఏం జరిగిందని వారిని అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా. సార్ మేము శనివారము ఊరికి పని ఉండి మదనపల్లికి వెళ్ళాం సార్. మధ్యాహ్నం 1 గంటకు ఇక్కడి నుంచి బయలుదేరాం. మేము పిల్లోడు మా ఆయన కోయిట్కి పోయి వారం అయింది. నేను పిల్లోడు ఫంక్షన్ ఉంటే కొంచెం పోయి వద్దామని పోయినాం శనివారము. ఆదివారము ఇది జరిగింది. అంతా పగలగొట్టి ఇంట్లో దూరి బీరువాలు పగలగొట్టి 2 లక్షలు మేము అప్పు సప్పు తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇల్లు కట్టుకునేదానికి కొప్పర్తిలో జగనన్న కాలనీలో పని ఉంటే 2 లక్షలు అప్పు సప్పు చేసి వడ్డీలు తెచ్చుకొని పెట్టుకొని 5 తులాలు బంగారం పెట్టుకొని ఎంటిది పెట్టుకొని అంతా పోయినాను. లాక్ చేసుకొని అంతా. మీరు ఊరికి ఎప్పుడు వెళ్ళారు? ఏ రోజు వెళ్ళారు? నేను శనివారం వెళ్ళాను. శనివారం బాగానే ఉంది. ఆదివారం చూస్తే పగులు కట్టేసి అంతా పక్కన వాళ్ళు ఉండారు, కింద వాళ్ళు ఉండారు. శబ్దాలు వస్తే గాని వాళ్ళు వచ్చి చూడలేదు. పక్కన ఉండి గాని అంత గలాట పొగలు కొడతా ఉంటే గాని చూడలేదు. మేము చూడలేదు అంటారు. ఎప్పుడు తెలిసిందమ్మా? ఎట్లా తెలిసింది? మా ఓనర్ ఫోన్ చేసి నాకు ఇట్లా తొందరగా రామా, ఇట్లా దొంగలు పడినాయి, అంతా అయిపోయింది, అంతా లక్షలు మునిగిపోయినాయి నీవి, అంత దొంగతనము అంతా పొగలు కొట్టి చేసినారు, తొందరగా వచ్చేమంటే నేను మళ్ళీ బెంగళూరు బస్సుకి వచ్చేళ్ళకి ఈడ 3 గంటలు అయింది. 12 గంటలకి వచ్చినాను నేను సోమవారము. ఏమేమి వస్తువులు పోయినాయి మా ఇంట్లో మీవి? నాకు 2 లక్షల డబ్బులు క్యాష్ ఉన్నింది, 5 తులాలు బంగారం ఉన్నింది, వెండి ఉన్నింది. అంతా తీసుకొని పగులుగొట్టి అంతా తీసుకొని వెళ్ళిపోయినారు. నేను లేనప్పుడు వచ్చి అంతా ఫోటోలు తీసి పోలీసు వాళ్ళు రాసుకొని పోయినారంట. మళ్ళీ నేను వచ్చేందుకు సాయంత్రం వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేసి పోయినారు. పట్టిస్తాంలే అమ్మ అన్నారు. ఇంతవరకు ఏం చెప్పాలా. ఆడ తాలూకాకి రామన్నారు. పోయినాము నేను మా నాయన మా బంధువులంతా పోతే ఈడ పోయినారు పోమా మీ ఇంటికాడ సారు అని ఆడ రాసుకోలే కేసు. ఆడనే ఉండారు పో మీ ఇంటికాడ అని పంపించినారు. మాకు ఉంటే ఈడ సార్ ఉన్నారు, అంతా రాసుకొని పోయినారు సార్. ఇంతవరకు ఏం చెప్పలే, మాకు కేసు గాని రాపించుకోలే, ఇంకా కంప్లైంట్ ఏం రాపించుకోలే. మీ భర్త ఏం చేస్తారమ్మా? కోయిట్కి పోయినారు సార్, డ్రైవర్ పనికి. వారం అయింది సార్ పోయి. ఎప్పుడన్నా ఇట్లా జరిగి ఉంటే భయపడేదాన్ని, ఎప్పుడు జరగలే. ఫస్ట్ టైం వచ్చి పడిపోయినా. నాకు షుగర్ ఉంది సార్, నాకు షుగర్ ఉంది. షుగర్ వల్ల కళ్ళు తిరిగి ఇట్లా పడిపోయినా. వచ్చి చూసి. ఎంతమంది మా పిల్లలు మీకు? నాకు పిల్లలు లేరు. మాకు తమ్ముడు కొడుకుని సాక్కుంటా ఉండాను. ఈ పిల్లడే ఇంకా మాకు. రక్తము వాకిలికి చూస్తే రక్తము, గోడకు చూస్తే రక్తం, ఎట్లా వచ్చింది తెలీదు సార్. నేను వచ్చేందుకు అంతా అయిపోయింది. అంతా నగలు డబ్బు తీసుకొని ఎండి తీసుకొని పారిపోయారు. ఇంతవరకు జారా ఏం తెలియలే నాకు. సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఫోన్ చేస్తాంలేమ్మా, ఫోన్ చేస్తే తాలూకాకు రండి, లేకుంటే వద్దులే అవసరం లేదు అన్నారు. ఈ రోజు చూస్తే నిన్న వచ్చినారు, సోమవారం వచ్చినారు. జరిగిన రోజు ఇంకా అప్పటి నుంచి రాలే, మాకు ఫోన్ గానీ చేయలే, ఏ సాయం గానీ చేయలే సార్ వాళ్ళు. ఇంతవరకు చూసుకొని వస్తారేమో అని నేను ఎట్లా కడగాలి సార్. అంత నష్టమైంది, అంత డబ్బు అంతా 1 రూపాయి గానీ మిగిలించుకుంటే అంతా తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మాకు ఏం లేదు. బీరువాలు 2 బీరువాలు పగలగొట్టి అంతా పోయింది సార్. ఏం లేదు. మీరేం చేస్తారమ్మా? ఇంట్లోనే ఉంటారా? హౌస్ వైఫే సార్, నేనేం పని చేయను. నేను పిల్లోడే ఉండాము ఇక్కడే. బంధువులు దూరం ఉండాలి. ఇల్లు బాడిగి ఇల్లా? బాడిగి ఇల్లే. 5,000 బాడిగా ఇంటికి. అంతా దోచుకొని వెళ్ళిపోయినారు సార్. 1 రూపాయి గానీ మిగిలిచ్చలేదు. ఎరుగు పెరుగు గానీ చూడలేదు. వచ్చి ఇంత శబ్దాలు ఇంత పగలు కొడతా ఉంటే ఎవ్వరు చూడలేదు అంటున్నారు సార్. వచ్చి మాకు కష్టంగా ఉంది, అంతా లాక్కొని ఏం లేకుండా చేసేస్తారు సార్. మాకు అంతా అయిపోయింది సార్. 2 లక్షలు అప్పు సబ్బు తీసుకొని వచ్చాను సార్. నేను జగనన్న కాలనీకు నాకు ఇల్లు వచ్చింది, కట్టుకుందామని. ఇంకా కొంచెం పని ఉంటే అవి డబ్బులు అంతా పెట్టిపోయినా. వచ్చి సోమవారం నుంచి పని చేపించుకుందాము అని అంతా అయిపోయింది సార్. ఏం లేదు, అంతా లాక్కొని అంతా పగలు కట్టిపోయినాడు సార్. ఇంతవరకు
ఏం పోలీసు వాళ్ళు కానీ పట్టించుకోలే, ఇంతవరకు రాలే, మాకు ఫోన్ చేయలే, ఏ సాయం చేయలే, ఆ పిల్లోడుకు కానీ పట్టుకోలేదు. మేము ఫోటో కానీ ఇచ్చాము వాళ్ళకి, ఏమి ఇంకా పట్టించుకోలేదు కానీ పట్టించుకోలే. ఫోన్ చేస్తాంలేమా అని సోమవారం చెప్పారు, ఈ రోజు మంగళవారం, ఇంతవరకు ఈ పద్ద నుంచి ఎవ్వరు రాలేదు సార్. అయిపోయిందని ఈడ అంతా నాశనం చేసేసారు సార్. 2 బీరాలు పగలు కొట్టేసి అవి అంతా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయినారు, ఒక్క రూపాయి మిగిలించుకోకుండా. మా డబ్బులంతా పోయింది, మేము ఊరికి పోయి వచ్చే వాళ్ళకు అట్లా అయిపోయింది, అంతా ఏం లేదు ఇంట్లో ఇంకా. కదా ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకొని నగలు ఎంతో అంత డబ్బు ఒక ఇల్లు, సొంత ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మంతా పోయిందని చెప్పేసి ఇక్కడ నివసిస్తున్న ఆ మహిళ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా మన కడప పోలీసు వారు దీనికి స్పందించి, ఈ వీడియో చూసిన తర్వాత స్పందించి అతి త్వరగా ఆయనకు తిరిగి ఆమె బంగారు డబ్బులు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు.